బ్యాక్ టు అన్ఫిల్టర్డ్ డైరీస్ 12 జనవరి 2026. అసలు మనం గుడికి వచ్చేదే ప్రశాంతత కోసం అన్నమాట. కానీ గుడికి వచ్చిన తర్వాత కూడా ఆ ప్రశాంతత పోతే స్టార్టింగ్ వచ్చినప్పటి నుంచి స్పెషల్ దర్శనం అని బ్రేక్ దర్శనం అని చెప్పేసి కార్ కింద పార్క్ చేస్తే 50 అని, పైన పార్క్ చేస్తే 500 అని, ఎక్కడ చూసినా అసలు ఎకనామికల్ గా నీకు అనిపిస్తుంది అనమాట. పురాతన కాలంలో ఎలా ఉండేదంటే గుడిలోకి వెళ్ళినప్పుడు ఏం జరిగేది, భక్తులు వాళ్ళ మనసుకు తోచిందంతా హుండీలో వేసేవాళ్ళు. దాన్ని బట్టి గుడి రెనోవేషన్ కావచ్చు, గుడి మెయింటెనెన్స్ అనేది. కానీ ఇప్పుడు అలా లేదన్నమాట. బిజినెస్ అయిపోయింది టెంపుల్ అంటే, కంప్లీట్లీ బిజినెస్. అసలు ప్రశాంతతనే లేదనమాట. లోపలికి వెళ్ళిన దర్శనం ఇలా అవుతుంటే బాబు వెళ్ళండి బాబు వెళ్ళండి బాబు వెళ్ళండి బాబు తొందరగా వెళ్ళిపోండి అయిపోయింది అంతే, అలా అని వెళ్ళగొడుతున్నారు. ఇదే దర్శనం అవుతుంది. ఏ దర్శనం నాకు అర్థం కావట్లేదు. అండ్ మిగతా వాళ్ళంతా ఫొటోస్ మీద ఉన్నారు. వచ్చిన వాళ్ళందరూ ఫొటోస్ దిగాలి. ఈ గ్యాంగ్ చూడొచ్చు ఫొటోసే, ఇక్కడ చూడొచ్చు ఫొటోసే. ఇప్పుడు మనం కూడా తీస్తుంది అదే కదా, వీడియోగ్రఫీనే మనం కూడా. సో గుడ్లలో ఆ న్యాచురాలిటీ, ఆ ప్రశాంతత అనేది యాక్చువల్లీ మిస్ అయిపోయింది అనమాట. మనం గుడిలోనే ప్రశాంతంగా మెడిటేషన్ చేసుకున్నా మనకి మనశ్శాంతి దొరుకుతుందేమో కానీ టెంపుల్ కి వస్తే నా మనశ్శాంతి మాత్రం పోతుంది అనమాట. అంటే ఇది నా పర్సెప్షన్, మిగతా వాళ్ళ గురించి నాకు తెలియదు, కానీ నాకు మాత్రం ఇలానే అనిపిస్తుంది అనమాట. గుడ్ టెంపుల్స్ ఉండడం మంచిదే, కానీ టెంపుల్స్ లో ఏవైతే ఇవి ఆ స్పెషల్ దర్శనం, ఆ దర్శనం, ఈ దర్శనం, అండ్ వీటికి వాటికి అమౌంట్ ఎక్స్ట్రా అక్కడ ఉంటది 5 కానీ వీళ్ళు క్రాస్ చేసి దాన్ని 50 చేయడం, ఇలాంటివి చాలా చూసినప్పుడు నాకు ఏమనిపిస్తుంది అంటే రాకపోవడమే బెస్ట్ అని అనిపిస్తుంది అనమాట నాకు. సో ఇది టెంపుల్ కి వచ్చిన ప్రతిసారి నేను ఎక్స్పీరియన్స్ అయ్యే నా ఫీలింగ్స్ ఇవన్నీ. వీటిని ఎప్పటికీ మార్చలేం. వీటినన్నిటిని అధిగమించడం కూడా మన వల్ల కాదన్నమాట. ఒకటే చేయగలం, అయితే ఒక పెద్ద ఐఏఎస్ ఆఫీసరో లేకపోతే ఒక పొలిటీషియనో లేకపోతే ఒక ఫేమస్ సెలబ్రిటీనో అయితే తప్ప ఏం చేయలేం. అయినప్పటికీ మనకి ఫ్రీగా ఎంట్రీ వచ్చి మనం ఈజీగా యాక్సెస్ అయిపోయి మనం తొందరగా దర్శనం చేసుకుని వెళ్ళిపోతామేమో, కానీ ఏదైతే నేను ఎక్స్పీరియన్స్ చేశానో ఇప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ మాత్రం అలానే ఉంటది అనమాట. ఎందుకంటే ఎవ్రీథింగ్ ఇస్ బిజినెస్ నౌ డేస్. టెంపుల్ అన్నిటికంటే టాప్ బిజినెస్ లో ఉందన్నమాట. ఇందాక ఒక సిచ్యువేషన్ జరిగింది. ఏంటిదంటే ఎవరో ఆమె ప్రసాదం తీసుకుంది. యాక్చువల్లీ ఆమె మరి ప్రసాదం అడిగిందో ఏంటో అని చెప్పేసి నాకు అర్థం కాలేదు. ఆ టైంలో ఆ పూజారి ఏం చేసిండు, ఆ ప్రసాదం తీసుకొని ఆమె మీదకి వేసిండు అనమాట ఆమె వెళ్తున్నప్పుడు. తర్వాత నేను మళ్ళీ రిటర్న్ అవుతున్నప్పుడు తన్ని అడిగా, ఏమైందమ్మా ఇందాక అలా పూజారి మీ మీద అలా ప్రసాదం ఇస్తారని అంటే తను నాకు రియల్ స్టోరీ చెప్పింది అనమాట. నేను ఏమన్నానంటే బయట మా బాబు ఉన్నాడు, కొంచెం ప్రసాదం ఇవ్వండి అంటే ఇవ్వరమ్మా వెళ్ళు అని చెప్తే, అయ్యో మా బాబు ఉన్నాడని బయట అంటే తన మీదకి అలా ప్రసాదం విసిరేశాడంట. ఇలాంటి పర్సన్స్ ఉన్నారనమాట టెంపుల్స్ లో. ఇంక ఇలాంటి సిచ్యువేషన్ చూసిన తర్వాత మళ్ళీ టెంపుల్ కి రావాలని చెప్పేసి ఎలా అనిపిస్తుందో మీరే చెప్పండి. అనిపించదు కదా. చూసారా ఎంత సైలెంట్ గా వీడు వింటున్నాడా. వీడు నా తమ్ముడు అనమాట, మా బాబాయ్ కొడుకు. మేము ధోని అని పిలుస్తాం, రోల్ నెంబర్ 7. బట్ యాక్చువల్ నేమ్ జశ్వంత్ వీడి పేరు. సో ఇంతే అనమాట, ఇంకా అయిపోయింది. ఇంకేముంది, ఇంకేం చేయలేము అంతే. ఇలానే ఉంటది ఈ పరిస్థితి మన ఇండియాలో టెంపుల్స్ లో. సైలెంట్ గా మూసుకొని వెళ్ళిపోవడం అంతే, ఇంకేం చేయలేము. ఏదో మా అమ్మ నాన్న పిలుస్తారు కాబట్టి వాళ్ళ కోసం నేను వస్తూ ఉంటా. ఎందుకంటే ఆర్కిటెక్చర్ ఎలా ఉంది అది ఇది చూడడానికి నేను ఇంట్రెస్ట్ చూపిస్తా. కానీ బట్ నా పర్సనల్ ఇంట్రెస్ట్ అయితే ఐ డోంట్ ప్రిఫర్ టు విజిట్ టెంపుల్స్ అనమాట. ఐ డోంట్ లైక్ ఇట్ ఆల్. గాడ్ నేను నిన్నేమనట్లేదు, నిజంగా నిన్నేమనట్లేదు. నువ్వంటే నాకు చాలా ఇష్టం యాక్చువల్లీ. బట్ నీ ప్రాంగణంలో ఏదైతే జరుగుతుందో బిజినెస్, ఆ బిజినెస్ నాకు నచ్చదు అంతే. ద వే ఆఫ్ దే ట్రీటింగ్ ద పీపుల్, డివోటీస్, ఐ డోంట్ లైక్ అనమాట. అది చేంజ్ అవ్వాలి. కానీ ఏం చేస్తాం, ఇది కలియుగం, వి కాంట్ చేంజ్. సో దట్స్ ఇట్, బై బై.